ఆయనకి దేనికి భద్రత కల్పించాలా? ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని, ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే, లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి ఈరోజు రైతులు చూడడానికి పోయినావు, లేకపోతే వల్లభనేని వంశీ కష్టాల్లో ఉండాడని ఇంకొక మాట అడుగుతున్నాను. నాకు అర్థం కాల, ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు చూడు, ఆయన కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. నేను అనటం లేదు. పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి. అది ఏదైనా అమ్మ సరే పాపం ఆయనకు చూపిస్తామంటే విజయమ్మ లేదు, భారతమ్మన్న కొంచెం మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎవరికో తీసుకోపోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమో నేను